హలో ఎవ్రీవన్, నేను మీ అలేఖ్య అశోక్. ఈరోజైతే నేను మీకు ఒక మంచి హిస్టారికల్ ప్లేస్ని అయితే చూపించబోతున్నాను. అదేంటి అనంటే బొమ్మలమ్మ గుట్ట. ఈ బొమ్మలమ్మ గుట్ట వచ్చేసి మనకి కరీంనగర్ వెళ్ళే రూట్లో గంగాధర అనే మండలంలో కురిక్యాల అనే విలేజ్ అయితే ఉందండి. ఆ విలేజ్లో మనం ఇక్కడ బొమ్మలమ్మ గుట్ట అయితే ఉంది. మనమైతే వెళ్ళి చూద్దాము. సో ఇదే అండి, ఒకసారి చూడండి. అక్కడ గుట్ట కనిపిస్తుంది కదా, ఆ గుట్ట వచ్చేసి మనకి వృషభం లాగా కనిపిస్తుంది, అంటే ఎద్దు అని. సో అందుకే దీన్ని పూర్వము వృషభాద్రి అని కూడా పిలిచేవారంట. సో ఇదే ఆ గుట్ట. ఈ కొండపైనకి వెళ్ళాలి. ఇప్పుడు కొండపైనకి వెళ్తే మనకు కంప్లీట్ వివరాలు అనేది తెలుస్తాయి. మనం వెళ్తూ ఉన్నప్పుడు నేను మీకు మరికొన్ని విషయాలు కూడా చెప్తాను. సో ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. చాలా విషయాలు అయితే మీరు నేర్చుకుంటారండి. చాలా కష్టంగా కొండపైనకైతే ఎక్కాము. నిజంగా చాలా సాహసమే అని అనుకోవాలి. కొండ ఎడ్జెస్ వరకు కూడా ఉన్నాయి. ఒకసారి మీరు ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీకు తెలుస్తుందండి. ఈ బొమ్మలమ్మ గుట్ట ప్రత్యేకత ఏంటి అనంటే, ఇది ఒక జైన ప్రసిద్ధ క్షేత్రం అండి. పూర్వము జైనులు ఉంటారు కదా, ఆ జైన ప్రసిద్ధ క్షేత్రం అండి. వారి యొక్క దేవత అయినటువంటి చక్రేశ్వరి మాత కూడా ఇక్కడ ఉన్నారు. నాకు తెలిసి చాలా పెద్ద విగ్రహం అండి ఇది. ఇక్కడే ఉంది ఆ పెద్ద విగ్రహము. అదేంటి అంటే చక్రేశ్వరి మాత. నేను మీకు కంప్లీట్గా విజువల్స్ కొండపైనకి ఎక్కిన తర్వాత చూపిస్తాను. సో ఇది ఎవరు చెక్కారు ఏంటి అనేది మనం వెళ్తూ మాట్లాడుకుందాము, ఓకేనా. ఈ బొమ్మల గుట్ట సృష్టికర్త వచ్చేసి జీన వల్లభుడు. తను 945 సంవత్సరం, అంటే క్రీస్తు శకం 945 సంవత్సరంలో స్థాపించాడు. ఈ బొమ్మలమ్మ గుట్ట అనేది కొన్ని వేల సంవత్సరాల తెలుగు సాహిత్యానికి నిలువెత్తు సాక్ష్యం అండి. సో ఈ ప్లేస్లో మనకి ఆధ్యాత్మికంగా కానీ చారిత్రకంగా కానీ ఏ రకంగా చూసుకున్నా చాలా అయితే విశిష్టత కలిగి ఉందండి ఈ బొమ్మలమ్మ గుట్ట. పైనకి వెళ్ళడానికి అయితే చాలా కష్టము, బట్ ఈ కొండకే మెట్లు అనేది చెక్కారు. బట్ మేము చాలా టిపికల్గా అయితే సాహసం చేసే మీకోసము వెళ్ళి ప్రత్యేకంగా ఈ వీడియో యూట్యూబ్లో అయితే మేము పెట్టాము. నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకసారి ఈ వీడియో కూడా మీరు చూడండి, ఏ రకంగా ఉన్నాయో స్టెప్స్ కూడా. సో చాలా విశిష్టత కలిగిందండి ఈ ప్రాంతము బొమ్మలమ్మ గుట్ట. మరియు ఇక్కడ ఏంటి అంటే మన తెలుగు భాషకి ప్రాచీన హోదా అనేది రావడానికి ఈ గుట్ట మీదనే తొలి పద్య శాసనం అయితే లభించిందండి. ఇదైతే దీని సృష్టికర్త జీన వల్లభుడు అయితే చేయించాడు. ఇక్కడ మేము వచ్చి చూసిన తర్వాత నిజంగా మేము నమ్మలేకపోయాము. నిజంగా క్రీస్తు శకమే 945 సంవత్సరంలోనే మన తెలుగు భాష అనేది ఉంది. సో మనము ఇక్కడ చూసిన తర్వాత అయితే మేమైతే చాలా సంతోషంగా ఫీల్ అయ్యాము. అండ్ ఈ కొండకి వాళ్ళు చెక్కినటువంటి ఈ శిల్పాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. నేను మళ్ళీ ఒకసారి మీకు పైనకి ఎక్కిన తర్వాత ప్రతి ఒక్కటి చూపిస్తాను. ఈ కొండకి చెక్కిన దాంట్లో మనకి చక్రేశ్వరి దేవి ఉన్నారు. ఏంటి అంటే మళ్ళీ జైన మతస్థుల తీర్థంకారులు ఉంటారు కదా, ఆ తీర్థంకారుల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఒకసారి ఇక్కడ విజువల్స్ అయితే చూడండి. ఆల్మోస్ట్ మేము కొండ పైనకైతే వచ్చాము, బట్ ఇక్కడ నుండి ఇంకా కూడా పైనకి వెళ్ళాలి. మనము చదువుకొనే ఉంటాము, తెలుగులో కూడా నన్నయ్య అనే పేరు వినే ఉంటారు. నన్నయ్య కంటే కూడా 100 ఏళ్ల ముందువాడు ఈ జీన వల్లభుడు. తను ఇక్కడ శాసనంలో 3 పద్యాలు అయితే చెక్కించాడు. ఒకటి తెలుగు, కన్నడ, సంస్కృత భాషలలో అయితే ఉంది. అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒకసారి అయితే చూడండి. ఇప్పుడైతే ఈ కొండపై నుండి ఇంకాస్త ఎడ్జ్ వరకు వచ్చాము చూడండి. నిజంగా మీరు స్టెప్స్ చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో, నేను చూపిస్తాను క్లోజర్గా. సో ఇక్కడ అయితే చూడండి, నిజంగా కొండ పైనకి ఎక్కాము. ఇక్కడ సైడ్కి ఇలా హ్యాండిల్స్ లాగా పట్టుకోవడానికి అయితే అరేంజ్ చేశారు. ఈ పైనుండి ఒకసారి విజువల్స్ కిందికి కూడా చూపిస్తాము.
చూడండి మా వారు చూపిస్తారు పైనుండి కిందికి. అసలు నిజంగా అక్కడ పొలాలు, చెట్లు అన్నీ కనిపిస్తున్నాయి. చాలా వరకైతే కొండపైనకి వచ్చాము. ఈ స్టెప్స్ అన్నీ దాటి కూడా పైనకి ఎక్కిన తర్వాతనే మనకి ఇక్కడ చక్రేశ్వరి దేవి అమ్మవారు ప్లస్ మళ్ళీ ఈ జైన మతస్థుల తీర్థంకారులు అయినటువంటి వృషభనాథుడు అండ్ మహావీరులు వీళ్ళు గురువులు కదా, వాళ్ళ విగ్రహాలు కూడా రాతిపైనే చెక్కారు. ఇక్కడ చూడండి, ఇదే మన బొమ్మలమ్మ గుట్ట అండి. ఇక్కడ కంప్లీట్గా పైనకి ఎక్కిన తర్వాత నేను విజువల్స్ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇందాక చెప్పాను కదా 3 పద్యాలు ఇక్కడ ఉన్నాయని, తెలుగు భాషలో, సంస్కృత భాషలో, కన్నడం భాషలో. సో ఇవే ఆ పద్యాలండి, క్లియర్గా కనిపిస్తున్నాయి మనం చూస్తూ ఉన్నట్టయితే. ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇక్కడ మనకు కనిపిస్తున్నారు కదా, ఈ అమ్మవారు వచ్చేసి చక్రేశ్వరి దేవి అమ్మవారు. సో చాలా పెద్ద విగ్రహం అండి, చాలా అంటే చాలా పెద్ద విగ్రహము. మేము చూడండి అక్కడ కింద ఉండి చూస్తే చాలా పెద్దగా కనిపిస్తుంది విగ్రహము. పైన ఉన్న 2 బొమ్మల్లాగా ఉన్నాయి కదండి, అవి జైన మతస్థుల తీర్థంకారులు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.